గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఇవాళ ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. మన మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో. అసలు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో టెర్మినాలజీస్ అసలు ఏమేమి ఉంటాయన్నది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. XML ఫైలు, వ్యూ, లేఅవుట్, యాక్టివిటీ, ఎమ్యులేటర్, ఇంటెంట్, సర్వీసెస్, కంటెంట్ ప్రొవైడర్, జేడీకే అండ్ ఆండ్రాయిడ్ సర్వీసెస్, లైబ్రరీస్. సో ఇలా ప్రతిదీ కూడా మనకి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉంటాయన్నమాట. సో వాటిల్నే ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్ అని చెప్పేసి అంటారు. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే ఏంటంటే అదొక ప్రామినెంట్ ఫైల్. స్ట్రక్చర్ ఆఫ్ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ అంతా కూడా అందులో ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ లైబ్రరీస్ దగ్గర నుంచి, ప్యాకేజెస్ దగ్గర నుంచి, సో మొత్తం అంతా ఫర్దర్ అప్లికేషన్ మొత్తం అంతా కూడా ఏపీఐ అంతా కూడా సో దాంట్లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వ్యూస్. It is the component of the user interface that occupies rectangular area on the screen. సో ఒక స్క్రీన్ మీద ఒక యూజర్ ఇంటర్ఫేస్ని ఆక్యుపై చేయడానికి రెక్టాంగులర్ ఏరియా కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే వ్యూ అని చెప్పేసి అంటారు. సో మనకి ఎలాగంటే ఇంటికి స్ట్రక్చర్ వేస్తున్నాం అనుకోండి. సో అప్పుడు వ్యూస్ వేస్తాం కదా, డైరెక్ట్ లేఅవుట్ వేస్తాం కదా. సో అక్కడ కనిపించేదాన్ని ఇక్కడ ఈ బిల్డింగ్ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఈ గది ఉండాలి అని చెప్పేసి వేస్తాం కదా, దాన్నే వ్యూ అంటారు. సో యూజర్ ఇంటర్ఫేస్లో కనిపించే ఆక్యుపై చేసే రెక్టాంగులర్ ఏరియా. ఓకే. సో లేఅవుట్ అన్నది మనకు ఆల్రెడీ వ్యూస్ మీద కనిపించే స్క్రీన్ని ఏ విధంగా అలైన్ చేస్తామని. సో వెర్టికల్ లేఅవుట్ ఉంటుంది, హారిజాంటల్ లేఅవుట్ ఉంటుంది, గ్రిడ్ లేఅవుట్ ఉంటుంది. అలా ఆల్రెడీ లేఅవుట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, అదనమాట. సో యాక్టివిటీస్. సో యాక్టివిటీ అంటే యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ త్రూ విచ్ ద యూజర్ ఇంటరాక్ట్స్. సో యూజర్ ఇంటరాక్ట్ అయ్యే యూజర్ ఇంటర్ఫేస్ దాన్ని ఏమంటారంటే యాక్టివిటీ అంటారు. సో యూజర్ హ్యావ్ ఎ రైట్ టు ప్లేస్ ద యూఐ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ వే అకార్డింగ్ టు యువర్ యూజర్స్ చాయిస్. సో యూజర్కి ఎలాంటి రైట్ ఉంటుందంటే ఆ యూజర్ ఎలిమెంట్స్ ఎలాంటిదైనా సరే అక్కడ ప్లేస్ చేసుకుని వాడు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు కనిపించేదానే యాక్టివిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజింగ్ యాక్టివిటీ. సో ఆ మెసేజింగ్ యాక్టివిటీలో ఏం జరుగుతుంది, మెసేజ్ చేయడం అనేది యాక్టివిటీ. మనకి ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సెండ్ అని కొడితే ఆటోమేటిక్గా రిసీవర్కి మెసేజ్ వెళ్తుంది, అదొక యాక్టివిటీ. ఓకే. సో ఎమ్యులేటర్. సో ఎమ్యులేటర్ ఈజ్ ద విర్చువల్ డివైస్ స్మార్ట్ ఫోన్ ప్రొవైడెడ్ విత్ ఆండ్రాయిడ్ స్టూడియో. యూ కెన్ రన్ యువర్ క్రియేటెడ్ అప్లికేషన్స్ ఆన్ ద ఎమ్యులేటర్ అండ్ టెస్ట్ ఇట్స్ యూఐ ఫంక్షనాలిటీస్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్. సో ఎమ్యులేటర్ అంటే ఏం లేదు. సో ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం ప్రోగ్రామింగ్ రాస్తాం కదా, ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత అందులో వచ్చిన యాప్ని ఏ విధంగా రన్ చేస్తారు, రన్ చేసిన యాప్ని ఏ విధంగా అందులో ఇన్స్టాల్ అవుతుంది, సో అది చూడడానికి ఉపయోగించేదాన్ని ఏమంటారంటే యామ్యులేటర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్మార్ట్ ఫోన్లోనే కదా మనం చెప్తున్నాం. ఇందులో మీకు ఆల్రెడీ నేను హలో ఆండ్రాయిడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన దాంట్లో యాప్ కూడా వచ్చింది. యాప్ చూడండి, హలో వరల్డ్ అని చూసారా, ఈ యాప్. సో దీని మీద క్లిక్ చేస్తే హలో ఆండ్రాయిడ్. సో హలో ఆండ్రాయిడ్ రావడానికి మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో రన్ చేసాం. ఆండ్రాయిడ్ స్టూడియోలో క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి దాన్ని ఈ యామ్యులేటర్ ద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా రన్ చేసి మీకు చూపించడం జరుగుతుందన్నమాట. సో దాన్ని ఏమన్నారంటే యామ్యులేటర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకే. దాన్నే యామ్యులేటర్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఇంటెంట్. సో ఇంటెంట్ అనేది ఒక కమ్యూనికేటింగ్ ఆబ్జెక్ట్. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి రిసీవ్ అవ్వడానికి, ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి జంప్ అవ్వడానికి ఉపయోగించేదాన్నే ఇంటెంట్ అంటారు. ఓకే. సర్వీసెస్ అనేవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. ప్రాసెస్ ముందు రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ వెనకాల రన్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాటిని ఏమంటారంటే సర్వీసెస్ అంటారు. సో అవి వెనకాల రన్ అవుతూ ఉంటాయి. వాటిని సర్వీసెస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకే. కంటెంట్ ప్రొవైడర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 ways. కంటెంట్ ప్రొవైడర్ని 2 waysలో ఇంప్లిమెంట్ చేస్తారట. యూ కెన్ ఇంప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్ ప్రొవైడర్ ఇన్ యువర్ అప్లికేషన్. సో మన కంటెంట్ ప్రొవైడర్ని ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. హవెవర్ యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ కంటెంట్ ప్రొవైడర్ దట్ విల్ ప్రొవైడ్ ఆర్ షేర్ ద డేటా విత్ అదర్ అప్లికేషన్స్. సో లేదు అంటే మనం కొత్త కంటెంట్ ప్రొవైడర్ని క్రియేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే వేరే అప్లికేషన్స్ నుంచి
మనకు కావాల్సిన డేటానన్నా షేర్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో, ఇక్కడ కంటెంట్ ప్రొవైడర్ అంటే ఏంటంటే, మనకి కంటెంట్ ప్రొవైడ్ చేసేది. సో, దాన్ని ఏమంటారంటే కంటెంట్ ప్రొవైడర్ అని చెప్పేసి అనడం జరుగుతుందనమాట. ఓకే. సో, అదేవిధంగా జేడీకే. సో, జేడీకే అనేది జావా డెవలప్‌మెంట్ కిట్. సో, ఇదంతా కూడా ఏంటంటే జావా విర్చువల్ మిషను, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఇందులో ఆండ్రాయిడ్ స్టూడియో రన్ అవ్వడానికి జావా కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను నేను. ఓకే. ఇట్ హెల్ప్స్ ఇన్ కంపైలింగ్ అండ్ రన్నింగ్ జావా ప్రోగ్రామ్స్. సో, జావా ప్రోగ్రామ్స్ ఏమన్నా మనం రాసినట్టయితే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో జావాకి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమైనా రాసినట్టయితే, సో, దాన్ని రన్ చేయడానికి ఈ జేడీకే అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, అదేవిధంగా నెక్స్ట్ వన్ను ఆండ్రాయిడ్ స్టూడియో. సో, ఆండ్రాయిడ్ స్టూడియో మీకు ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసి చూపించాను. ఓకే. సో, చూడండి ద ప్రైమరీ గోల్ టు ఇంట్రడ్యూస్ ద ఆండ్రాయిడ్ స్టూడియో ఈస్ టు డెవలప్ ద ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద స్టేబుల్ టూల్స్. ఓకే. సో, ఆండ్రాయిడ్ స్టూడియోని డెవలప్ చేయడానికి మేజర్ ఇష్యూ ఏంటంటే, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని అంటే మొబైల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి స్టాండర్డ్ టూల్ కింద ఉపయోగించడానికి దీన్ని క్రియేట్ చేశారు. ఎట్ ఫస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వర్ డెవలప్డ్ ఇన్ ఎక్లిప్స్. సో, ఎక్లిప్స్ అనే ఐడీఈలో క్రియేట్ చేశారు. అది జావాకి సంబంధించింది. బట్ అప్లికేషన్ డెవలపర్స్ ఫేస్ మల్టిపుల్ ఇష్యూస్ ఇన్ ఎక్లిప్స్. ఎక్లిప్స్‌లో కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు చూసారు డెవలపర్స్ ఎవరైతే ప్రోగ్రామ్ రన్ చేశారో, లేకపోతే ఎవరైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేశారో, వాళ్ళు కొన్ని ఎర్రర్స్ అనే వాటిల్ని చూడడం జరిగింది. ఇష్యూస్ అనే వాటిల్ని చూడడం జరిగింది. సో, దెన్ ఇన్ 2007 గూగుల్ బ్రింగ్స్ ద ఆండ్రాయిడ్ స్టూడియో దట్ ఈస్ యూజ్డ్ పర్టిక్యులర్లీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఆండ్రాయిడ్. సో, కాబట్టి గూగుల్ అనేది ఏం చేసిందంటే 2007లో ఆండ్రాయిడ్ స్టూడియోని కంపల్సరీగా ఇంట్రడ్యూస్ చేసింది. ఓన్లీ ఫర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్స్. ఓకే. ఫైనల్లీ లైబ్రరీస్. సో, ఎస్‌డీకే also provide access to wide range of libraries which contains pre-written codes and functions which can be used by the developers to build their applications more effectively. సో, ఈ లైబ్రరీస్‌లో ఏముంటాయంటే ఆల్రెడీ కోడింగ్ రాసేసిన ఫంక్షన్స్, కోడ్స్, ప్రీ రిటన్ కోడ్స్, ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి. వీటిల్ని డెవలపర్స్ యూజ్ చేసుకొని మోస్ట్ ఎఫిషియంట్ అప్లికేషన్స్ అనేవి రన్ చేయడానికి దీన్ని చాలా బాగా ఉపయోగిస్తారనమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్. ఓకే అమ్మా. థాంక్ యూ.